రాజ్యాంగాన్ని మార్చే శక్తి బీజేపీకి లేదు, రాదు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి బీజేపీకి లేదు, రాదు అని చెప్పేసి మరి రాహుల్ గాంధీ అంటున్నాడు. ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ, ఖర్గే, ఇండియా కూటమి నేతలు, అందులో మన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షానిదే గెలుపు, రైతును మించిన విజ్ఞాని లేడని నా యాత్రలో తెలుసుకున్న. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఇండియా కూటమి బల ప్రదర్శనకు వేదికైన ముంబైలోని శివాజీ పార్క్. పవార్, స్టాలిన్, తేజస్వి, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా, సీఎం రేవంత్ రెడ్డి హాజరు. మరి ఏది ఏమైనా బీజేపీ ఎంత గొప్పలకు దిగినా ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చలేదు, మార్చే శక్తిని సంతరించుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో ఆదివారం ఆయన ఇక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఈ సభలో పలువురు విపక్ష నేతలు, ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనుకున్నది సాధించాలంటే బీజేపీకి పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీ అవసరమని ఇటీవల బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చెప్పడం బీజేపీ విపరీత చేష్టకు ప్రతీక అయిందన్నారు. బీజేపీకి ఈ రాజ్యాంగాన్ని మార్చివేయాలని ఉంది, కానీ ఈ విధమైన బలం పుంజుకునే స్థాయిలో ఆ పార్టీకి ప్రజాబలం లేదని, ఈ విషయం ఈ ఎన్నికల్లో తేటతెల్లమవుతుందన్నారు. అధికారం అంతా వారి వైపు, వారికి పుట్టిన ఉండాలని వారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారం ప్రజా కేంద్రీకృతం, వికేంద్రీకరణం కావాలంటుంది అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఏమంటుంది అంటే అధికారం అనేది ప్రజల కేంద్రీకృతం కావాలి, వికేంద్రీకరణ జరగాలని చెప్తుంది. నేనేమంటున్నా అంటే 100% నరేంద్ర మోడీ ఒక్కడే కాదు, కాంగ్రెస్ ఒక్కడికి కాదు. ఎంపీ స్థానంలో ప్రాంతీయ పార్టీలతో సహా అన్ని పార్లమెంట్లో ఎప్పుడైనా కూడా ఎవరో ఒకరు మెజారిటీగా కనుక ఉంటే తప్పకుండా వాళ్ళు ఈరోజు 200 మంది 190 మంది ఎంపీలను బయటకు పంపించి చట్టాలు చేసుకున్నారు ఈ దేశంలో. అంటే ఎంత సిగ్గుమాలినటువంటి వ్యవస్థ అండి. 190 మందిని సస్పెండ్ చేసి పార్లమెంట్లోకి వెళ్ళి బయటికి పంపించి కార్యక్రమాలు చేసుకున్నారు, తీర్మానాలు వేసుకున్నారు, చట్టాలు వేసుకున్నారు, పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టుకున్నారు. అని అంటే ఈరోజు బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా అలాగే చేస్తుంది. కాబట్టి వికేంద్రీకరణ జరగాలి. కాంగ్రెస్కో 100 సీట్లు, బీఆర్ఎస్కో 10 సీట్లు, వైసీపీకో 10 సీట్లు, లేదంటే జనసేనకో 4 సీట్లు, ఇట్లా ఒక్కొక్క పార్టీకి డిఎంకేకో 10 సీట్లు, ఎంపీలందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది గెలిచేది ఉంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి పార్లమెంట్కి పోతే ఏదో ఒక పార్టీ ఆడ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళందరూ కలిసి వ్యతిరేకిస్తే అప్పుడు ఆ చట్టాలు అనేవి పకడ్బందీగా జరుగుతాయి. 400 మంది బీజేపీలో పంపించండి, రేపటి రోజున ప్రజాస్వామ్యాన్ని తీసేస్తున్నాం, రాజరిక వ్యవస్థను చేస్తున్నాం అనిపిస్తే ఒక బిల్లు పెట్టి అవసరమైతే మళ్ళా వాళ్ళు అవసరమైతే ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసేసి మన ధర్మశాస్త్రం కూడా తీసుకొని పెట్టుకుంటాం. కాబట్టి ఎక్కువ మెజారిటీ స్థానాలను అన్ని పార్టీలకు పంచేయడానికి ప్రయత్నం చేయాలి. అందరూ గెలిచేది ఉంటేనే ఈ రాజ్యాంగం కాపాడబడుతుంది. కాబట్టి దయచేసి రాజ్యాంగాన్ని మార్చే శక్తి బీజేపీకి లేదు. ముట్టుకునే దేశం మొత్తం గొడవలు అవుతాయి. కానీ బీజేపీ 400 సీట్లు అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా అదే పని ముందుగా పెట్టుకుంటుంది. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చకపోయినా అందులో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ అన్నింటినీ తీసేస్తారు, అందులో ఉన్నటువంటి చట్టాలను తీసేస్తారు, స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మనకు లేకుండా చేస్తారు. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం.